బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్కు కూకట్పల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నిర్ణయంతో ఆయనను వెంటనే సంగారెడ్డి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ రిమాండ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కేసు వివరాలపై అధికారికంగా పూర్తి స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మన్నే క్రిషాంక్ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని వారు ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నారని విమర్శిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కొన్ని చోట్ల నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. కేసు తదుపరి విచారణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్కు నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి మారేడుపల్లిలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు విషయం చెప్పి అదుపులోకి తీసుకున్నారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ను రాత్రి కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడుపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తున్నామో విషయాలను వివరించారు. ఆ తర్వాత వాహనంలో ఆయన్ని స్టేషన్కు తరలించారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. దానిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. కొన్ని రోజులుగా అంగన్వాడీలకు పంపిణీ చేస్తున్న మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వరుస పోస్టులు పెట్టాడు క్రిషాంక్. మంత్రిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన పోస్టులపై తీవ్ర కలకలం రేగింది. దీనిపై అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పథకాలను తప్పుదోవ పట్టించేలా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా క్రిషాంక్ అరెస్టు విషయం తెలియగానే బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. ఆయన అరెస్టుని ఆ పార్టీ నేతలు ఖండించారు. రాజేందర్ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎందుకు పోస్టు పెట్టారంటూ క్రిషాంక్ తన అనుచరులతో కలిసి కూకట్పల్లిలోని రాజేందర్ ఇంటికి వెళ్లగా వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రాజేందర్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం క్రిషాంక్ అతని అనుచరులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా మంత్రులు చేస్తున్న అవినీతిపై ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని క్రిషాంక్ ఆరోపించారు.